ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రార్థనతో ఈ యొక్క ప్రార్థన కూడిక మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ఎనిమికిలుగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయనా, మా పట్ల నువ్వు చూపుతున్న కృపను బట్టి నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు ఈ రీతిగా ప్రభువా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి నాకు ఇచ్చిన ఉన్నత కృపను బట్టి వందనాలు. అనేక మంది ఈరోజు చూడని వారు ఉన్నారు, కానీ నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. కొన్ని మాటలు ప్రభువా నీ పక్షాన నేను పలుకుచుండగా మీరు మాకు తోడుగా ఉండండి. పాటల్లోనూ వాక్య పరిచర్లో మీరు తోడుగా ఉండండి. నా నోటిని నీ బోరగా వాడుకోండి ప్రభువా. సర్వశక్తిమంతుడా, ఈ లైవ్ ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారి హృదయాల్లో కూడా మీరు నెమ్మది దయచేయండి. ఎవరికి ఎలాంటి భయాలు లేకుండా చేయండి. మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు మాకు భయమేలా? మీరు మా పక్షాన ఉన్నప్పుడు ప్రభువా మమ్మల్ని ఏ తెగులు మమ్మల్ని ఏది చేయదు నాయన. మేము నీకు భయపడుతూ భక్తి చేసే విధానాన్ని మాకు నేర్పండి, సహాయం చేయమని, తోడుగా ఉండమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకొని దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దాం. అందరికి వచ్చిన పాట. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా అని పాట పాడుకొని దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దాం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా వలన ఎదియో ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన
ఇది ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఎలా నీ కొరకే. సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఎలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి. అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి. అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీ వలన బలమునొందిన వారే ధన్యులు. నిసన్నిధి అయిన సియోనులో వారు నిలచెదరు. నీ వలన బలమునొందిన వారే ధన్యులు. నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలచెదరు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. యేసయ్యా యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. కలిసి పాడదాం. నీవేనా నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు.
ఎల్లవేళలా పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే అందరూ మోకరించినట్లయితే ప్రార్థనతో మనము మరోసారి వాక్య పరిచర్యలోనికి వెళదాం. అలాగే మోకరించండి. ప్రభువా, ఉన్నతుడా నీకు వందనాలు, సహాయకుడా నీకు స్తోత్రాలు, ప్రభువా, సర్వాధికారి నీకు వందనాలు. నీవు చూపిన ప్రభువా కృపను బట్టి నీకు స్తోత్రాలు. మా పట్ల నువ్వు ఎంతగానో కృపను చూపిస్తున్న విధానం బట్టి వందనాలు. ఎవరు చూపుతారు ప్రభువా, ఎవరు చూపుతారు నాయనా మా పట్ల ప్రేమ? ఓ సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఎనలేని ప్రేమ మా పట్ల చూపిన విధానం బట్టి వందనాలు. నీ ఉన్నత కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అపారకరమైన సమయాలలో, భయంకరమైన సమయాలలో ప్రభువా మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్న విధానం బట్టి వందనాలు. నాయనా, మీరు మా పక్షం ఉండి మమ్మల్ని నిలబెట్టుకొని మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ నా మాటలు ప్రభువా ఎవరైతే వింటున్నారో వారి హృదయాల్లో క్రియ చేయండి. నా దేవుడు నా పట్ల ఒక ఉన్నత కార్యం చేశాడు. ఆయన నా పట్ల ఉన్నాడు కనుకనే నేను ఈరోజు క్షణంగా సజీవుడిగా బ్రతికున్నాను అన్న సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకున్న వారిగా సహాయం చేయండి. వాక్య పరిచర్లకు వెళ్ళుచుండగా అయ్యా మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరికి వినబుద్ధి కలిగించేయండి, స్థిరమైన మనస్సు కలిగించేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మనము వాక్య పరిచర్యలోనికి వెళదాం. రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ భయంకరమైన పరిస్థితులలో దేవుడుతో మనం ఎలా ఉండాలి? ఈ ఆపత్కాల పరిస్థితులలో క్రైస్తవులమైన మనము ఏం చేయాలి? చాలామంది మనకెందుకులే, వారికి కదా వచ్చింది రోగము, వారికి కదా వచ్చింది తెగులని చాలామంది లోకస్తులు కాదు, క్రైస్తవులే చాలా మట్టికి ఎవరి కాళ్ళు ఇళ్ళలోనే కూర్చుంటున్నారు. క్రైస్తవుడు చేయవలసిన పని ఏమిటో తెలుసా? క్రైస్తవుడు చేయవలసిన పని ప్రార్థన. అయ్యో నా సహోదరుడు, నా సహోదరి తెగులుతో బాధపడుతుంది, నేను ఆమె కోసం ప్రార్థన చేయాలి, ఆమె స్వస్థత కోసం ప్రార్థన చేయాలి. ఈనాడు లోకంలో చాలా మట్టికి ప్రార్థన శక్తి కోల్పోయారు.
ఒకరి కొరకు ఒకరు ఎడతెగక ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకరు ఎడతెగక ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడు రాస్తారు చూడండి, తెస్సలోను రాసిన పత్రిక, మొదటి తెస్సలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉన్నది, ఎడతెగక ప్రార్థన చేయుడి. క్రైస్తవులైన మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ఇప్పుడు మనము ఉదయకాలము ప్రార్థన చేస్తాము, రాత్రికాలం ప్రార్థన చేస్తాం. కానీ పరిస్థితులు మనకి అనుకూలంగా లేవు. మన వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక నీకు సమయం దొరికినప్పుడల్లా, అది ఉదయం కాదు, అది మధ్యాహ్నం కాదు, ఒక రాత్రి కాదు, అర్ధరాత్రి కాదు, నీకు ఎప్పుడు సమయం వీలు దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి. ఇదిగో నా జనులు నశించిపోతున్నారు, నా గ్రామం నశించిపోతుంది, నా రాష్ట్రం నశించిపోతుంది, నా దేశం ప్రపంచము నశించిపోతుంది, నాయన మీరు రక్షించండి అని ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈ ఆపత్కాలంలో ప్రార్థన వీరులు లేకవాలి. ప్రార్థనతోనే ఈ యొక్క కరోనాని మనం జయించవచ్చు, ఈ తెగులు మనం జయించవచ్చు, ఈ మరణకరమైన తెగులను మనం జయించవచ్చు. ప్రార్థన జీవితం ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండాలనేదే నా ఆశ. ప్రార్థనలు ఎలా చేస్తే దేవుడు వింటాడు? ప్రార్థనలు ఎలా చేస్తే దేవుడు వింటాడు? మనం పాపం చేసి ప్రార్థన చేసి, ఓ ప్రభువా నన్ను కాపాడండి అంటే దేవుడు వింటాడా ప్రార్థన? చెప్పండి. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. మార్కు సువార్త, దీని బైబిల్ గ్రంథం చూద్దాం. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ ఏం రాస్తుందంటే, అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీరు అడుగుచున్న ప్రతి వాటిని దేవుడు, మీరు అడుగుచున్న ప్రతి వాటిని మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏమైతే అడుగుతామో విశ్వాసం ఈనాటి ప్రజలలో విశ్వాసం లేదు చాలా మటుకి. ప్రతి ఒక్కరూ అవిశ్వాసముతోనే అడుగుతూ ఉంటారు. అందుకే దేవుడు సువార్తలో చేసే సమయంలో ఆవగింజంత అన్న విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండ ఎత్తి సముద్రంలో పడవేం. ఎందుకు ఆ సన్నివేశం దేవుడు చెప్పాడంటే, మనిషిలో ఆవగింజందన్న విశ్వాసం కూడా ఉండలేదు ప్రజలలో. విశ్వాసం ఉంచాలి. ఇదిగో నాకు ఈ రోగం తగ్గిద్ది, ఇదిగో నాకు ఈ పని జరిగిద్ది, ఇదిగో పలానా సమయంలో నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, విశ్వాసంతో దేవుని అడుగు, ఆ ఇంటర్వ్యూ నీకు వచ్చిద్ది. ఇదిగో నేను జ్వరంతో బాధపడుతున్నాను, దేవుడికి ప్రార్థన చేయ విశ్వాసంతో, దేవుడే నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. విశ్వాసముతో ప్రార్థన చేయాలి, అవిశ్వాసముతో ప్రార్థన చేయకూడదు. అవిశ్వాస వీరుల్లాగా ఉండాలా, విశ్వాస వీరుల్లాగా ఉండాలా? ప్రతి ఒక్క క్రైస్తవుడు విశ్వాస వీరుల వలె ఉండాలి. విశ్వాస వీరుడే
విశ్వాసవీరుడే అనేక కార్యాలు తన జీవితంలో చూడగలడు. మరొకటి, నీతి కలిగి ప్రార్థన చేయాలి, నీతిగా ఉండాలి. ఈనాడు ప్రజలలో నీతి ఎక్కడుందండి? నీతి కనబడుతుందా? నీతి లేని ప్రార్థన, యథార్థత లేని ప్రార్థన. యథార్థత, చాలామంది యథార్థత కోల్పోతున్నారు దేవుని పట్ల, నీతి కోల్పోతున్నారు. నేను నీతిమంతుడిని అనేక మంది చెప్పుకొనుచున్నారు. దేవుడు చెప్పాలి నువ్వు నీతిమంతుడు అని, నీ తోటి వారు చెప్పాలి ఇతడు యథార్థవంతుడని, నీ దైవ సేవకుడు చెప్పాలి నువ్వు యథార్థవంతుడు అని. ఇతడు యథార్థవంతుడండి, అన్ని విషయాల్లో యథార్థంగా ఉంటాడు, అన్ని విషయంలో నీతిగా ఉంటాడు. అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. యథార్థవంతులు ప్రార్థన దేవుడు వింటాడు, నీతిమంతులు ప్రార్థన దేవుడు వింటాడు. చాలామంది పాపం చేసేసి నన్ను ఎవరు చూడట్లేదులే అని మళ్ళీ ప్రార్థనలోకి వచ్చి, చర్చిలోకి వచ్చి, మందిరంలోకి వచ్చి దేవా నా మొర విను అంటే వింటాడా? పాపం చేసి అడగటం కాదు, నేను పెద్ద భక్తిపరుడని అందరికీ తెలిసేలాగా ప్రార్థన చేయటం కాదు. దేవుడు నువ్వు యథార్థవంతుడని నమ్మాలి, దేవుడు నీ నీతిమంతుడని నువ్వు నమ్మాలి. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిగా బతకాలి, యథార్థంగా బ్రతకాలి. ఈనాటి కాలంలో అనేక మంది మరి ఇప్పుడు ఈ ఆపత్కాల దినాల్లోకి వచ్చేసాం, అంత దినాల్లోకి వచ్చేసాం. ఇంకా పాపం 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 అంటూ వెళ్ళిపోతూ ఉంటే, పాపం పాపం అంటూ తిరుగుతూ ఉంటే ఇంకెక్కడ బతికేది? ఇంకెక్కడ నీతిగా జీవించేది? మీరు నీతిగా జీవించాలి అనుకుంటే, యథార్థంగా జీవించాలనుకుంటే దేవుడి చెంతకు రా, దేవుడే నేను నీతిమంతుడిగా చేస్తాడు. యథార్థవంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మరొకటి చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాసింది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. పాపములను ఒప్పుకొని పాపములు ఒప్పుకోవాలి. నినివే పట్టణ వారు పాపము చాలా ఘోరముగా ఉన్నది. దేవుని దృష్టికి అతి భయంకరంగా ఉన్నందువలన యోనాని పంపిస్తాడు. యోనా, నినివే పట్టణాన్ని నేను కాల్చివేయబోతున్నాను. అయితే దేవుడు అన్నాడు కదా, ఒక్క నరుడు ప్రాణం పోవటం నాకు ఇష్టం లేదు. కనుక యోనాని నినివే పట్టణానికి పంపించి, ఇదిగో ప్రజలకు చెప్పు, మారు మనసు పొందండి, మీ పాపాలను ఒప్పుకోండి, మీ పాపములు ఒప్పుకోండి అని సువార్త చేసినప్పుడు యోనా దేవుడి పట్ల వారికి ఉన్న భక్తి పట్ల వారందరూ రాజుతో సహా, గర్భిణీ స్త్రీలతో సహా, పశువులతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడే గొప్ప కార్యం చేశాడు. ఈనాడు చాలామంది పాపముకు లోబడిపోయి, యవ్వనేచ్ఛలకు లోబడిపోయి, పాపముకు యవలోచనలకు లోబడిపోయి పాపం అంటూ తిరుగుతూనే ఉన్నారు. నాకు లోకము కావాలి, లోకము 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 నిన్ను నరకానికి తీసుకువెళుతుంది. లోకము నిన్ను నరకానికి తీసుకువెళుతుంది. నీకు నరకం కావాలా, పరలోకం కావాలా? పాపం ముందల తీగా ఉంటుంది, పాపం ముందల మధురంగానే ఉంటుంది, తర్వాత అది నిన్ను నాశనం చేస్తుంది.
తర్వాత అది నీకు విషంగా తయారవుతుంది, నిన్ను చంపడానికి చూస్తుంది. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పాపాన్ని వీడి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. పాపం లోపల ఉంచుకొని, ప్రభువా నేను నీతిమంతుడును, నేను యథార్థవంతుడును, నా మాట మీరు వినండి, నా ప్రార్థన మీరు ఆలకించండి అంటే దేవుడు ఎలా ఆలకిస్తాడు? దేవుడు ఎలా జవాబిస్తాడు? దేవుడు జవాబు ఇవ్వాలి అంటే ముందు మన పాపంలో ఒప్పుకోవాలి. ఆయన ఎదుట నిర్దోషముగా ఉండాలి. నిర్దోషముగా ఉన్నప్పుడు దేవుడే ఖచ్చితంగా నీ యొక్క ప్రతి మాటకు జవాబును దేవుడు దయచేస్తాడు. ఈ కష్టకాలంలో మనమందరం ఎడతెగక ప్రార్థన చేసి ఈ తెగులు కోసం, అయ్యా మా జిల్లాల్లో నుంచి, మా గ్రామాల్లో నుంచి, మా మండలంలో నుంచి, మా రాష్ట్రం నుంచి, మా దేశం నుంచి ఈ తెగుల్ని అయ్యా ప్రాళతులను ప్రతి ఒక్కరు ఎడతెగక ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన దేవుడు విని ఈ యొక్క వ్యాధిని వెళ్ళగొడతాడు. మనమందరం ఐక్యతతో ఎడతెగక ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ఈ వాక్యము దేవుడు మన పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. కృపగల దేవా, కృపా సత్య సంపన్నుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ప్రతి ఒక్కరూ ఎడతెగక ప్రార్థన చేయాలి. నీ రక్తంలో కడుగుబడిన ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన చేయాలి. మౌనంగా ఉండే పరిస్థితులు కాదు ఇవి. రోదన చేయాల. మూలగాలి నాయన, ప్రభువా మూలగాలి, అంగళార్చాలి నాయన. దేశం ఎంతో అల్లాడిపోతుంది అయ్యా. మా చుట్టుపక్కల ప్రాంతాల వారే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అయ్యా. ప్రభా మీరే తోడుగా ప్రభా, మీరు మమ్మల్ని కనికరించండి, సహాయం ఇచ్చేయండి. మా పాపాలు ఒప్పుకొని ప్రభువా మేము ప్రార్థించే కృపను మాకు దయచేయండి. యథార్థవంతుడిగా, నీతిగా బ్రతికేవాడిగా చేయండి. ఎడతెగక ప్రార్థన చేసి ప్రభువా విశ్వాసముతో ప్రార్థన చేసే కృపను మాకు దయచేయండి అయ్యా. మమ్మల్ని సురక్షితంగా కాపాడుతున్న విధానం బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని ప్రభువా నీ రెక్కల కింద భద్రపరుచుకుని సురక్షితమైన ఆరోగ్యం దయచేయండి. నీ రక్తంలో కడుగుబడిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.